పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శుక్రవారము సాయంకాలం జరిగినటువంటి శిలువ మార్గంలో మనమందరం కలిసి ప్రభు ఆనాడు మనందరి కోసము అనుభవించినటువంటి ఆ ఒక శ్రమలలో పాల్పంచుకుంటూ మనము ధ్యానించాము. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క దీవెన పూజలు మనమందరినీ కూడా యేసుకి సమర్పించి ప్రభు యొక్క ప్రత్యేక ఆశీర్వాదం కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈనాడు మనము వాక్య పరిచర్యలో యేసయ్య శిలువ మీద పలికిన రెండవ మాట గురించి మనము ధ్యానించబోతూ ఉండగా, ఏ విధంగా అయితే ఆ ఇద్దరు దొంగవాళ్ళు మంచి దొంగ దైవరాజ్యమును స్వంతం చేసుకున్నాడు, అదే విధంగా మనము కూడా ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆ దొంగవాడు ఏ విధంగా అయితే చేసిన పాపముల కోసము పశ్చాత్తాపడ్డాడు, హృదయ పరివర్తన చెంది స్వర్గ సామ్రాజ్యమును సొంతం చేసుకున్నాడు, మనము కూడా చేసినటువంటి సకల పాపముల కొరకు పరితపించుకొని హృదయ పరివర్తన పొంది పశ్చాత్తాపడి దేవుడు మనకు ప్రసాదించే అగొప్ప పరలోక భాగ్యాన్ని పొందే అనుగ్రహాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించాలని ఈ యొక్క పరిశుద్ధ దీవెన పూజలో మనమందరం కలిసి భక్తి విశ్వాసంతో ప్రార్థించుదాము. ఈ యొక్క దీవెన పూజ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం పొందుటకు మన యొక్క బలహీనతలను, మన యొక్క పాప జీవితములను ప్రభువుకు సమర్పించి మన్నింపు వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ విశ్వాసులు పాస్కా నియమములకు బద్ధులై జీవితులుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితములను ఫలింపచేయుగాక. మీతోను పవిత్రాత్మతోను కలిసి వివేకములను జీవించుచు పరిపాలించదు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దుర్మార్గుడు చనిపోవడం వల్ల నాకు సంతోషం కలుగునా, అతడు తన పాపముల నుండి వర్ధుడి వలన కాదా. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలిగిన చట్టములను పాటించినేవి, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేవి చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకు సంతోషము కలుగునా, అతడు తన పాపముల నుండి వైదొలిగ వలన కాదా అని యావే ప్రభువు నడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యము నుండి వైదొలిగి దుష్కార్యములకు పాల్పడని
అతని ద్రోహములకు పాపములకు అతడు చచ్చి తీరును. కానీ మీరు యావేయులకు చేయనది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు, నా మార్గము సబబైనది కాదా? మీ మార్గము సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలిగి చెడ్డకు పాల్పడి చనిపోయేది తన దుష్కార్యముల వలననే చనిపోయేది. తన ప్రాణములను కాపాడుకును. అతడు తన తప్పులను తెలుసుకుని తన పాపముల నుండి వైదొలిగెను గనుక చావు తప్పి బ్రతుకును. కీర్తన 130వ కీర్తన 1వ అధ్యాయం నుండి 2వ వచనం, 3వ అధ్యాయం నుండి 4వ వచనము, 5వ అధ్యాయం నుండి 7వ వచనము మరియు 7వ వచనం నుండి 8వ వచనం వరకు. అందరూ ప్రభువు నీవు మా దోషములను ఖండించినచో ఎవరు నిలవగలడు? ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము, నీ చెవియొగ్గి నా వేడుకలను ఆలకింపుము. అందరూ ప్రభువు నీవు మా దోషములను ఖండించినచో ఇక ఎవరు నిలవగలడు? ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తిని చూపుదుము. అందరూ ప్రభువు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానము నమ్మితిని. కావలి వారు వేకుజాము కొరకు వేచిన దాని కంటేను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచి ఉన్నది. అందరూ ప్రభువు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయగలవాడు, సమృద్ధిగా రక్షణను వసగువాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలును రక్షించువాడు. అందరూ ప్రభువు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవరు నిలవగలడు? సువిశేషములకు ముందు వచనం. మీరు చెవి పాప కార్యముల నుండి వైదొలగి నూతన హృదయమును నూతన మనసును పొందుడు. 5వ అధ్యాయం 20 నుండి 26 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతులైన జీవితము జీవించడమే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పులకు గురియగునని పూర్వులకు శాసింపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పున్నదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పులకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయసభ ముందుకు వచ్చును. తన సోదరుని అవివేకి అని పిలిచిన వాడు నరకాగ్నికి లోనగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకలు తెచ్చినప్పుడు మీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్టు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠము చెందని మొదలుపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివారితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్తరము సమాధానపడము. దేనిచో నీ ప్రతివాదిని న్యాయవాదికి అప్పగించును. న్యాయాధిపతి నీ
అప్పగించును, అంతటా నీవు చెరసాలలో వేయబడుదువు. నీవు చెల్లింపవలసిన రుణములలో కడపడి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉందువు. ఇది క్రీస్తు సువిశేషము. ఇప్పుడు చేయబోయే యేసు వాగ్దానం, యేసు వాస్తుతి, యేసు వాస్తుతుల. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క తపస్సుకాలకు శుక్రవారం రోజుల్లో దేవుని పూజలో వాక్య పరిచర్యలో మనము ధ్యానిస్తున్నటువంటి అంశం యేసు శిలువపై పలికిన 7 మాటలు. పోయిన వారమే మొదటి మాట గురించి మనం పూర్తిగా గ్రహించుకోలేదు. నేను ఒక అంశం గురించి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంకా రెండవ మాట మనం ఈరోజు గ్రహించబోతుండగా దీనిని నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేశాను. సో ఈ వారము మనము పార్ట్ 1 గురించి కొన్ని విషయాలు, ఇంకా నెక్స్ట్ వీక్ రెండవ భాగం గురించి మనము కొంతసేపు ధ్యానించుకుందాం. సో రెండవ మాట లూకాసు వార్త 2వ అధ్యాయం 23వ అధ్యాయము 43వ వాక్యం చదువుదాం. క్రీస్తు శిలువపై పలికిన రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వాక్యం. యేసు వారితో, నేడే నీవు నాతో కూడా పరలోకమున ప్రవేశించెదవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిల్ చూస్తే ట్రాన్స్లేషన్ లో ఉంది, నేనే నీవు నాతో కూడా పరలోకమున ఉందువు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎవరు చెప్పారు? యేసు ప్రభు ఎవరితో చెప్తున్న అనేది ఏ దొంగవాడితో? అక్కడ ఇద్దరు దొంగవాడు ఉన్నారు కదా, కుడివైపు ఉన్నటువంటి దొంగవాడు కదా. సో ఇక్కడ మనం ఫస్ట్ గమనించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు. సో ఇద్దరు దొంగవాళ్ళు ఉన్నారు, కుడివైపు ఎడమ వైపు ఉన్నారు. సో మంచి దొంగవాడు ఏవైపు ఉన్నాడు? కుడివైపు ఉన్నాడు. సో మామూలుగా మనము ఆ కుడివైపు ఉన్నటువంటి దొంగవాడిని ఏమని పిలుచుకుంటాం? మనము మంచి దొంగవాడు. ఎడమవైపు ఉన్నవాడు చెడ్డ దొంగవాడు. బైబిల్లో రాయబడలేదు, కానీ అపోక్రిఫల్ రైటింగ్స్ అంటారు. అంటే అధికారంగా గుర్తింపు పొందని కొన్ని రచనలు ఉన్నాయి. ఆ పుస్తకంలో మనం చదివితే అక్కడ ఈ ఇద్దరు దొంగల యొక్క పేరు అక్కడ రాయబడినది. అది వారి యొక్క పేరు ఏంటంటే డిస్మస్ మరియు జస్టిస్. డిస్మస్ మరియు జస్టిస్. గుడ్కి మంచి దొంగవాడి పేరు డిస్మస్ అంట, మరియు చెడ్డ దొంగవాడి పేరు జస్టిస్ అని ఆ పుస్తకంలో రాయబడినది. సో ఇది బైబిల్లో మనకు కనిపించదు, కానీ అపోక్రిఫల్ రైటింగ్స్ అంటారు. అటువంటి రచనలో ఈ దొంగవాడి యొక్క పేరు కూడా రాయబడినది. సో వాళ్ళ పేరేమిటి? క్రిస్మస్ కాదు, అందరూ క్రిస్మస్ అంటున్నారు. క్రిస్మస్ మరియు జస్టిస్. ఓకే, ఇక మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏంటంటే, ఒక వ్యక్తి శిలువ నుండి దిగాలి అనుకుంటే, ఒక వ్యక్తి ఏమో శిలువ నుండి దిగాలి అనుకుంటే, మరో వ్యక్తి శిలువ నుండి పరలోకానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారు. ఇంకా ఒక వ్యక్తి మన్నింపు మార్గంలో వెళితే, ఒక వ్యక్తి మంచి వారు మన్నింపు మార్గంలో హృదయ పరివర్తన దారిని ఎంచుకుంటే, మరో వ్యక్తి దైవ దూషణాన్ని కలుగుతూ దేవుని నిందిస్తూ నాశనపు మార్గం వైపు వారు వెళుతూ ఉన్నారు. ఇంకా మంచి దొంగవాడు గమనించండి, మంచి దొంగవాడు మరణించక ముందే తన యొక్క భవిష్యత్తుని తాను ఉండబోయేటువంటి స్థలాన్ని తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, మంచి దొంగవాడు ఆయన మరణించక మునిపే తన యొక్క భవిష్యత్తు గురించి, అంటే తను ఉండబోయే స్థలం గురించి, నరకానికి వెళ్తాడా లేక స్వర్గానికి వెళ్తాడా అని తెలుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు? ఈ మంచి దొంగవాడు. అందుకే యేసు ప్రభువు ఏమంటున్నాడు? నేడే నీవు
నాతో కూడా పరలోకమునందు అని అంటాడు. ఎంత గొప్ప బహుమానాన్ని ఇదిగో ఆయన పొందుకున్నాడు. శ్రేష్టమైనటువంటి అనుగ్రహాన్ని, శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని ప్రియులారా ఈ మంచి దొంగవాడు పొందుకున్నాడు. ఇంకా కొందరు మామూలుగా పండుగ అంటుంటారు, అదేంటంటే ఈ మంచి దొంగవాడి గురించి. సో వాడు పడేయండి, దొంగవాడు పడేయండి, దొంగతనము చేసుకోవడము, కొల్లగొడుతూ ఉండేవారు కదా, దొంగతనాలు చేసుకోవడము, కొల్లగొడుతూ ఉండేవారు. కనుక ఆఖరి నిమిషంలో కూడా ఏం చేశాడు? తన యొక్క ఆఖరి నిమిషంలో కూడా స్వర్గ రాజ్యాన్ని వీడు దొంగలించుకున్నాడు. తన ఆఖరి సమయంలో కూడా వీడు ఏం చేశాడు? స్వర్గ సామ్రాజ్యాన్ని పరలోకాన్ని వాడు దొంగలించుకున్నాడు. అంటే మామూలు ఉంటారు. అది ఇక యేసు సిలువపై పలికిన మొట్టమొదటి మాట, పోయిన శుక్రవారం ధ్యానించుకున్నాం కదా, యేసు సిలువపై పలికిన మొట్టమొదటి మాట తన శత్రువుల కొరకై మాట్లాడితే, రెండవ మాట ఒక పాపి మానవ మనస్సు పొందినప్పుడు మాట్లాడారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇద్దరు నేరస్తుల మధ్య సిలువ వేసేందుకు పిలాతు తీర్పు తీర్చాడు. అది దైవ నిర్ణయమే అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వాక్యంలో రాయబడినట్లు, ఆయన అపరాధులలో ఒకరిగా పరిగణింపబడును అని లేఖనము ఈ విధముగా నెరవేరింది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియులారా, యేసు ప్రభుని నోటి నుండి వెలువడినటువంటి రెండవ వాక్యము ఒకరికి రక్షణను ప్రసాదించింది. ఏది ప్రసాదించింది? రక్షణ ప్రసాదించండి. రక్షణ పొందాలంటే, పరలోకంలో మనం ప్రవేశించాలంటే అది పుణ్యాత్మలకే కాదు, పాపాత్మలకు కూడా సాధ్యము అని ఇది యేసు ప్రభు పలికినటువంటి రెండవ మాట మనకు అందిస్తున్నటువంటి ఒక గొప్ప సందేశం ఇది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే రక్షణ పొందాలంటే, పరలోకంలో ప్రవేశించాలంటే అది పుణ్యాత్మలకు మాత్రమే కాదు, పాపాత్మలకు కూడా సాధ్యమే. అంటే ఎలాగా? అంటే వారు మంచి దొంగవాడులాగా, మనం కూడా మంచి దొంగవాడులాగా పశ్చాత్తాపడాలి, హృదయ పరివర్తన పొందాలి. అందరినీ కూడా పరలోక రాజ్యం కోసం ప్రవేశించడానికి సాధ్యమవుతుంది అని యేసు పలికినటువంటి ఈ యొక్క రెండవ మాట ద్వారా ప్రభువు మనకు తెలియవలసినటువంటి గొప్ప సందేశం. ఇప్పుడు చేయగలిగే యేసు వందనం, యేసు స్తుతి, యేసు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జీవన్ మరణాల మధ్య కొట్టుమిట్టాలు చూస్తున్నాం. యేసు సిలువలో వెళ్లాడుతున్నటువంటి ఆ సమయంలో ఎంతో మంది ప్రభుని చూసి ఎన్నో మాటలు అంటున్నారు. అనగా యేసు ప్రభు సిలువ మీద అలా వెళ్లాడుతుండగా జీవన్ మరణంతో ఇదిగో ఉన్న సమయంలో ప్రభుని చూసి ఎంతో మంది ఎన్నో రకాల మాటలు అన్నారు. అది మంచి మాట కాదండి. ప్రభుని వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏలన చేస్తూ ఉన్నారు, నిందిస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు మనం చూస్తూ ఉంటే, ఇది కొందరు అధికారులు ఏమన్నారంటే, లూకా సువార్త 23వ అధ్యాయము 35వ వాక్యం త్వరగా చదవండి. ఇతరులు రక్షించను కానీ అయినచో ఎవరు హేళన చేశారు? అధికారులు యేసు ప్రభువును చూసి ఇదిగో హేళన చేశారు. ఇక సైనికులు 36-37 వాక్యం. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి చేదు ద్రాక్షరసాన్ని ఇచ్చి, యూదుల రాజు అయినచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించారు. ఇంకా చాలా మంది ప్రజలు మత్తయి సువార్త 27వ అధ్యాయము 39వ వాక్యం మనము చూస్తే, వచ్చి పోవారు తలలుపుచు ఆయనను దూషించుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో నిర్మించువాడా నిన్ను నీవు రక్షించను కానీ తనకు తాను రక్షించుకొనను ఆయనను
37వ చూస్తే అక్కడ యూదుల రాజు నీవు వహించినచు నేను నీకు రక్షించుకోను అని ఇది సైనికులు యేసుని చూసి పరిగణిస్తున్నారు. అతిగా దొంగవాడు కూడా ఒకటి ఏమంటున్నాడు యేసుని చూస్తూ ఆ నేరస్తుడు ఒకడు లూకాసు వార్త 23వ యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ ఉన్న సమయంలో ఇదిగో కొందరు యేసు ప్రభు ఏం చేశారంట మాటలతో పరిహసించారు, హేళన చేశారు, నిందించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా చాలా మాటలు యేసు ప్రభువులకు సంధించబడ్డారు. చాలా మంది చాలా విధముగా యేసు గురించి అని ఈ మంచి దొంగవాని మాటకు మాత్రమే యేసు ప్రభు సమాధానము ఇచ్చారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యేసు ప్రభు శిలువ మీద పలికిన చెప్పుచున్నాను అని పలికారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు చెప్పేది యేసు వందనం, యేసు స్తుతి, యేసు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనము నేర్చుకోవాల్సినటువంటి నేరస్తుల గురించి మనం ఇక్కడ చూడాలి. రెండు మనస్తత్వాలు కలిగినటువంటి నేరస్తులు. సో మొదటి వ్యక్తి ఎవరు? వాడు. సో మొదటి వ్యక్తి ఆయన తన గురించి తాను ఆలోచిస్తూ ఉన్నాడు. తాను శిలువ మీద నుండి దించబడాలి అని, ఆ శిలువ బాధ నుండి తాను దించబడాలి అని, శిలువ వేద నుండి తాను రక్షింపబడాలి అని, తాను చేసినటువంటి నేరాలకు ప్రతిఫలమైనటువంటి శిలువ శిక్ష నుండి తప్పించుకోవాలి అని ప్రభుని ప్రకటన ఉంటూ ఆయన అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించుము అని అంటూ ఉన్నారు. ఇంకా ఆయన ప్రభుడు ఏం చేస్తున్నాడు? నిందిస్తూ ఉన్నాడు. పిల్లలు చూడండి, ఒకవేళ యేసు ప్రభు తనను తాను రక్షించుకోవడానికి శిలువ అవసరం ఉందా? వాడు ఏమంటున్నాడు? నీవు క్రీస్తువు కదా అయినచో నిన్ను నువ్వు రక్షించుకో. యేసు ప్రభు తనను తాను రక్షించుకోవడానికి ఆ శిలువ మీద అవసరం ఉందండి? ఎటువంటి అవసరం లేదు. ఇంకా ఒక దొంగవాన్ని రక్షించుకోవడానికి యేసు ప్రభు శిలువను మోసే అవసరం ఉందా? లేదు. యేసు ప్రభు మన అందరి కొరకు ఇదిగో శిలువ మరణాన్ని స్వీకరించారు. ప్రియ సహోదరి సహోదరులు, మరియు ఆ శిలువ మీద మరణించడం ద్వారా విలువ లేని శిలువకు యేసు ప్రభు ఇచ్చారు, విలువనిచ్చారు. అర్థము లేని శిలువకు యేసు ప్రభు అర్థాన్ని విలువనిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొదటి దొంగవాడు ఉన్నటువంటి మనస్తత్వం. ఇంకా రెండవ వ్యక్తి ఆ మంచి దొంగవాడు ఉన్నటువంటి మనస్తత్వం ఏమిటి? ఆయన మొట్టమొదటిగా ఆయన ఏం చేశాడంటే తన యొక్క ఆ తప్పును ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆయన తన యొక్క తప్పును ఆయన అంగీకరించాడు. బైబిల్లో క్లియర్ గా అలా రాయబడలేదు. ఓకేనా? ఆయన రాయకపోతే చక్కగా ఏ విధంగా ఆయన తన తప్పును ఆయన ఒప్పుకుంటున్నాడు, వాళ్ళు రాసి ఉంటారు. అలాగే ఇక్కడ రాయబడలేదు. ఆయన నిజంగా ఏం జరిగింది? తన యొక్క తప్పును ఆయన ఒప్పుకుంటున్నాడు. అందుకే కదా ఆ దొంగవాడు మంచి ఏమంటున్నాడు? లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41వ వాక్యంలో ఇదిగో ఆ మరొక దొంగవాడిని చూస్తూ ఏమంటున్నాడు? నీవు దేవుని భయపడవా? నీకు అసలు దైవ భయం అనేది నీకు లేదా? ఏమంటున్నాడు? నీకు అసలు దైవ భయము లేదా? ఈరోజు మనలో కూడా అనేక మంది దైవ భయము లేకుండా జీవిస్తున్నారండి. దైవ భయము అసలు లేదు. దైవ విశ్వాసము, దైవ భీతి, దైవ భయము, ఈ దైవ భయము లేకుండా జీవిస్తూ ఉన్నారు. నీకు దైవ భయము లేదా? ఇంకా మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనం చేసిన తప్పులకు తగు ఫలములను అనుభవిస్తున్నాము. కానీ ఈయన ఎవరు? యేసు ప్రభువు ఎటువంటి తప్పిదములు చేసిన వారు కాదు. ఈ మాట ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇందులో ఆయన అంచుతో వారు తన పాపములను అక్కడ ఒప్పుకుంటున్నారు. ఆయన పశ్చాత్తపడుతూ ఉన్నారు. ఇందులో మనం ఎందుకు ఈ శిక్ష అనుభవిస్తున్నాము? ఎందుకంటే మనము తప్పు చేశాము కాబట్టి. కానీ యేసు ప్రభువు ఎటువంటి తప్పు చేయలేని వాడు అని అలా చెబుతూ యేసు ప్రభు వైపు తిరిగి విన్నవించాడు. యేసు నీవు నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు జ్ఞాపకం చేసుకోవడము అని మొదటి వాడు తన యొక్క తప్పిదమును ఒప్పుకోవడానికి
ఈ శిక్ష న్యాయసమ్మతమే అని. ఈ రెండు మనస్తత్వముల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నప్పుడు ధ్యానిస్తుండగా మన జీవితాన్ని కూడా ఒకసారి మనం ధ్యానించుకోవాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, మనలో కూడా ఇటువంటి రెండు రకాల మనస్తత్వము కలిగినటువంటి వారు ఉన్నారు. వారిద్దరిలో ఉన్నటువంటి రెండు రకాల మనస్తత్వము, అటువంటి మనస్తత్వము కలిగి ఈ రోజు సమాజంలో, ఈ రోజు ఈ ప్రపంచంలో ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. అది ఎలాగంటే, నేరం చేసి నేరాన్ని అంగీకరించేవాడు, చేసిన తప్పుని ఒప్పుకునేవాడు చాలా మంది ఉన్నారు. ఆయన అటువంటి వాళ్ళు ఈ ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, ఏ దొంగవాడిని చెందిన వాళ్ళు, మనస్తత్వానికి చెందిన వాళ్ళు, మంచి దొంగవాడు కుడివైపు కూడినటువంటి దొంగవాడిని నేరం చేసి దాన్ని అంగీకరించేవాడు. ఇంకా నేరం చేసి నేను ఆ నేరాన్ని చేయలేదు, తప్పు చేసి నేను ఆ తప్పును చేయలేను అని వాదించేవాడు కూడా ఉన్నారు. ఎవరి మనసులో కలిగిన వాళ్ళు అయిపోయిందా? ఎంత అయిపోయిందా? అదండి కొత్త ట్రెండ్ ఏమి తెలుసా? రెండు మాత్రం కాదు, ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏమి తెలుసా? కొత్త ట్రెండ్ ఎలా ఉందంటే, తప్పు చేసి నేరం చేసి నేను ఆ తప్పును చెయ్యలేను అని ఒప్పుకోకుండా ఉండడం మాత్రమే కాదండి, తాను చేసిన నేరాన్ని, తాను చేసినటువంటి తప్పును ఎదుటి వాళ్ళ మీద వేసి, ఇంకా ఎదుటి వాళ్ళ మీద వేసి నేను ఎటువంటి నేరం చేయలేదు, నేను మంచివాడిని అని నటించేవాడు కూడా లేదు. కొందరు ఉన్నారండి, తప్పు చేస్తారు కానీ ఆ తప్పును తప్పి పెట్టుకోవడానికి చేసిన తప్పును ఇతరుల మీద మోపి, ఇదిగో ఆ వ్యక్తి చేస్తూ ఉన్నారు, ఈ వ్యక్తిగా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి, ఎందుకు మనం ఇక్కడ మంచివాడిగా కావాలి. నాకు చాలా ఉదాహరణలు నేను చెప్పవచ్చు. నేను ఒక ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఇంకా మీరు అనుకుంటారు, అన్ని గురించి అనుకుంటారేమో, మీరు బాధపడతారు. ఉదాహరణ చెప్పట్లేదు, ఉదాహరణ నేను చెప్పట్లేదు. సో ఇటువంటి మనసులు కూడా కలిగి వారు ఉన్నారు. అంటే ఇప్పుడు సందర్శనం బట్టి రెండవ దొంగవాడిని వల్లే మనము చేస్తున్న నేరాలను ఏం చేయాలి? తప్పుకుంటాము, దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. మనం చేసిన నేరాలను ఒప్పుకోకుండా ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయడం కాదు, బదులుగా చేసిన తప్పులను ఒప్పుకోవాలి. దేవుని ముందు మనము ఆ తప్పును ఒప్పుకొని పశ్చాత్తపడి హృదయ పరివర్తన పొందితే ఆ మంచి దొంగవాడు పొందినటువంటి అదే భాగ్యాన్ని మనకు కూడా ప్రసాదిస్తారు. ప్రభు ఏమంటారు మనల్ని చూస్తూ? మేడేవు అలా అనకండి, అలా అనుకో, మీరు చూడండి నచ్చ లోపల మీరు కాకుంటారు. అమ్మో నేడే అంటే ఈరోజే ప్రభు అనిపిస్తారా, ఈరోజు ఎదుగుతాడు, నేను చచ్చిపోతానా ఏమో అని మీరు భయపడతారు. అనగా కొందరేమో హాస్పిటల్కి అడ్మిట్ అవుతారు, అమ్మో నేను చచ్చిపోకూడదు అని చెప్పి కరెక్ట్ అయిపోతారు. సో నేనే ఖచ్చితంగా నువ్వు ఆ రక్షణ పొందాలంటే చేసిన తప్పుదల కోసము పశ్చాత్తపడి ప్రాయశ్చిత్తం పొంది హృదయ పరివర్తన చెందితే, మరి ఇక దానికి కూడా అవకాశం ఇవ్వకుండా మనము దేవుని యొక్క మార్గంలోనే పయనిస్తూ దేవుని యొక్క వాక్యానుసారం, దేవుని యొక్క ఆజ్ఞానుసారం జీవిస్తే ఖచ్చితంగా ఇహలోక జీవితము తరువాత దేవుడు మనకు పరలోక భాగ్యాన్ని, మోక్ష భాగ్యాన్ని ప్రసాదిస్తారు. ప్రియ సహోదరి సోదరులారా, మంచి వారికి ఇచ్చినటువంటి అదే భాగ్యాన్ని భావాలను దేవుడు మనకందరికీ ప్రసాదిస్తారు. అతి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకందరికీ కూడా ప్రసాదించాలని, దాన్ని పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యానుసారము జీవించాలి. మరియు చేసిన తప్పుల కోసం మనము మొట్టమొదటిగా ఒప్పుకోవాలి మరియు పశ్చాత్తపడాలి, హృదయ పరివర్తన పొందాలి. అటువంటి మంచి హృదయాలు దేవుడు మనకు ప్రసాదించాలని ఈ యొక్క పరిస్థితిని మరి కూర్చో మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. అలా కూర్చోండి రెండు చేతులు జోడించండి, కళ్ళు మూసుకొని నేను బిడ్డగా ప్రభావం మీరు మార్చండి. ప్రభావ మంచిలో వారు ఏ విధంగా దొరికినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హృదయ పరివర్తన చెందినారు. మేము కూడా హృదయ పరివర్తన చెంది తండ్రి కారణంగా
సర్వశక్తి సర్వేశ్వరుడికి అంగీకారం సత్యపరచుకుంటాడు మరలా మా రక్షణను అనుగ్రహించుటకు నీకు చింతలించదు. ఇది నీ ప్రారంభమునకును కనికరమునకు చిహ్నముగా ఉన్నది. కావున నేను క్రీస్తుని వచ్చిన ఈ బలితర్పణములను దయతో అంగీకరింపు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. నీ మనస్సులను ఉన్నతమునకు రేపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞతార్పణము. ప్రభువైన దేవా, మానవ పితా, సర్వశక్తిగల సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ కాయము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవమును కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నేను విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రి అయిన నీ ఎడల భక్తి శ్రద్ధలను మా తోటి వారి పట్ల సేవాలను మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవితమును దయచేసి నీ ఘన కార్యములను స్మరించుకోవలన మా యొక్క నీ కుమారుని రూపమును నీకు పరిపూర్ణపరుచున్నావు. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనులతోనూ అధిపతులతోనూ పరలోకలతోనూ అన్నిటితోనూ ఏకీభవించి దేవుని నిరంతరము స్తుతించుట ఎట్లనగా ఓ ప్రభువా, నీవు ఇంకగా పవిత్రుడవు, సర్వ పవిత్రులకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా నీ కానుకలను పరిశుద్ధపరచబడుతూ మాట్లాడుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి కృంచి తన శిష్యులకు ఇచ్చుచున్నాడు. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రలను అందుకొని మరలని కృతజ్ఞత వందనములు చెప్పి తన శిష్యులకు ఇచ్చుచున్నాడు. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పవరి ఆరమునకై అరవయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉద్ధానమును స్మరించుచు జీవమోసమై అపమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము ప్రాప్తులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములతో పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు తెలుస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా దేవ జగద్గురువులు, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమ యందు పరిపూర్ణతను చేయము. ఉత్థానమగునమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యలను మరియమాతతో
క్రిస్తునందు సర్వశక్తిగల పితియైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సిద్ధము. నీ నామము పూజింపబడుగాక. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ క్రీస్తు విశ్వాసమును వీక్షింపము, నిత్య ప్రకారము నీ క్రీస్తుకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గారి పిల్ల లోకం యొక్క పాపలను పరిహరించగలవా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గారి పిల్ల లోకం యొక్క పాపలను పరిహరించగలవా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గారి పిల్ల లోకం యొక్క పాపలను పరిహరించగలవా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించుటకు గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును ప్రసాదించుగాక. పాట నంబర్ 454
స్వామి, మీరు మా ఆత్మలను వేరు చేసి వచ్చినందుకు కుడిని వాటిలో మీకు పేరిట వందనం చేస్తున్నాము. కానుక ప్రకరణము ఓ చేస్వ మా జీవమును మాకు గలదన్నీయు మీకు స్వంతమైన వాటినన్నిటినీ ఇద్దాము. కాబట్టి మరణ పర్యటనను మంచి ప్రదేశంలో నడుచుటకు అనుగ్రహం దయచేయండి. జ్ఞానస్నానం పొందినప్పుడు చేసిన ప్రమాణాలను నూతన పరిశుద్ధముగా విశ్వాసాలను వాటి పనులను అజ్ఞానాలను కొద్దిగా మానుకొని సాగులకు మంచి ప్రదేశంగా ఉండకు ఇక్కడే మా గురిగా ప్రమాణం చేస్తున్నాము. పునీతి న్యాసవాలు చేసి చెప్పు. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కాయబడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్ము నవజీవులతో నింపడుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తి గావించి రక్షణ పరమ రహస్యములో మమ్ము భాగస్థులను చేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఓ ప్రభువా, నీ ప్రజలను కరుణతో వీక్షింపము. వారు చేపట్టిన బాహ్యాచారణలు వారిలో అంతరంగిక మార్పును కలిగించుగాక. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేమందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. పాట నెంబర్ 821